రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కంగ్రాట్యులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సిద్ధు గారికి అండ్ శశి గారికి, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సార్. నేను నాకు ఏ బ్యాకింగ్ లేకపోయినా, నాకేమీ నాట్ ఎనీథింగ్ అయినా సరే మీరు నా ఆడిషన్ తీసుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అండ్ యూ ట్రస్టెడ్ మీ విత్ ద క్యారెక్టర్. ఒక డైరెక్టర్కి ఒక సినిమా అంటే చాలా ప్రెషియస్గా ఉంటుంది, అలాంటిది మెయిన్ క్యారెక్టర్ హీరో అనేది ఇంకా ప్రెషియస్గా ఉంటుంది. మీరు నన్ను మీరు నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చినందుకు నాకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ వెంటనే నేను పని మొదలుపెట్టాను. అక్కడ శ్రీకాకుళంలో రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో పాటు పనిచేసేవాడిని. ఆ న్యూవాన్సెస్, బాడీ లాంగ్వేజెస్ అవన్నీ నేను క్యారెక్టర్లో తీసుకొద్దామని చెప్పి చేసేవాళ్ళం. అలాగే యాస కోసం నేను ఆ ఊర్లో తిరిగి నేను రికార్డ్ చేసి నేను సార్కి వినిపించేవాడిని, సార్ ఎంత కావాలి మనకి ఇది అని చెప్పి. సో కొంచెం టెన్షన్గా ఉంది. నా ఫస్ట్ సినిమా, ఫస్ట్ ప్రెస్ మీట్, ఫస్ట్ ఇవన్నీ. సో థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మీరు ట్రైన్లో చూసుంటారు, సినిమా చాలా స్టోరీ ప్రోగ్రెషన్ చాలా బాగుంటుంది, స్టోరీ స్ట్రక్చర్ చాలా బాగుంటుంది, చాలా డెప్త్ ఉన్న స్టోరీ ఇది. చాలా ఎమోషన్స్ కూడా డైనమిక్గా ఉంటాయి. మీకు ఎమోషనల్ డెప్త్ నుంచి ఎమోషనల్ హైస్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా. అండ్ మ్యూజిక్ బ్రిలియంట్ జాబ్ రవి. అంతే అండి. సో మీరు ఖచ్చితంగా ఆగస్ట్ 27న వినాయక చవితి రోజు మీరు అందరూ వచ్చి సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని మేము చాలా మనసు పెట్టి చేసాం. వచ్చి ఒక్కొక్క విషయం చెప్పాలండి. నేను ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, నేను రైతులతో పాటు కోతలు కోసే సీన్ అనమాట. నేను ఇంకో యాక్టర్, నా వెనకాతల మా నాన్న క్యారెక్టర్ అంతే. మిగతా వాళ్ళందరూ సో వాళ్ళతో పాటు ఆ రోజంతా పనిచేసిన తర్వాత నాకు వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసుకుని చేసినట్టు నాకు మంచి ఫీల్ వచ్చింది. ఆ వెంకటేష్ అనే రైతు వెళ్ళిపోతున్నప్పుడు నాకు అలా పోయొస్తా అన్నట్టు సోదరా అని చెప్పి నాతో అన్నాడు. నాకు ఇప్పటి వరకు నాకు గుర్తుండిపోయే మాట, అతని కళ్ళల్లో ఆ స్పార్క్, నవ్వు, అది. సో అదండి. మీరు కూడా సినిమా చూసి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో ఆగస్ట్ 27 వినాయక చవితి రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ మొదటి సినిమా, మీ మొదటి స్పీచ్ మాకు అర్థమైంది.